హాయ్ ఫ్రెండ్స్, దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో స్క్రిప్ట్ చేయకుండా మొత్తం చూడండి. లేడీస్కి అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఇంట్లో వంట పని చేయాలి, బయట డ్యూటీకి వెళ్ళాలి. ఇంటి ముందు చూడండి, ఇదంతా రోడ్డు మీద అంతా ఊడిసి ముగ్గేసి ఒక వాటర్ బాటిల్స్ కడిగి గిన్నెలు తోమి అసలు ఎన్ని పనులు ఉంటాయండి లేడీస్కి. మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్తే అన్నారు, ఒక చిన్న జోగు చెప్పాలా, పల్లెటూరులో ఉన్న వాళ్ళే పని చేస్తారంట, సిటీలో ఉన్న వాళ్ళు చేయరంట. ఇట్లా కుర్చీలు కడిగి రోజు ఇట్లా మా పిల్లలకి ఇష్టమైన బుధవారం రోజు బిర్యానీ వండి పెట్టడం, వాళ్ళకి బిర్యానీ ప్రిపేర్ చేయటము. తర్వాత ఇంకా హ్మ్, మనకి వాళ్ళకి ఏమేమి కావాలో చేయటము. ఇక సండే వచ్చిందంటే అండి, చికెన్ కర్రీ, చేపల ఫ్రై, చేపల కర్రీ, ఈ రకంగా మా పిల్లలకి ఏమేమి ఇష్టం ఉన్నాయని చేయటము. పల్లెటూరులో ఉన్న వాళ్ళు చేస్తారు, పొలాల పనులు ఇంకా చేస్తారు. లేదంటే సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఇల్లు దులుపుకోవడము, వారానికి 3 సార్లు, తర్వాత ఇల్లులు కడుక్కోవడం, ఇట్లా కర్రీస్ వండటము. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పొలాలు పనులు, వ్యవసాయ పనులకే ప్రిఫరెన్స్ ఇస్తారు. లేదంటే సిటీలో ఉన్న వాళ్ళు కూడా కష్టపడతారు. అంటే కష్టపడనంటే ఎవరో ఒకళ్ళు అంటే అందరు పని మనిషిని పెట్టుకో, పిల్లలకి ఇట్లా అన్నం కలిపి పెట్టడము, లంచ్ బాక్స్. పల్లెటూరులో ఉన్న వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళకి పాపం రాత్రి అన్నం తినేసిగా వెళ్ళిపోతారు. ఇక 15 రోజులకు ఒకసారి ఇట్లా అన్ని తోముకోవడం, శుభ్రంగా అన్ని నీట్గా ఉంచుకోవటము, ఇట్లా డబ్బాలు కడుక్కోవడం, అన్నీ కడుక్కోవడం. చూడండి అగో అట్లా సామాన్లు మనం డబ్బాలు పోసుకునేటి, ఇవన్నీ ఇలా చక్కగా కడుక్కుంటాం. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఏంటి, వాళ్ళకి టైం ఉన్నప్పుడు ఎప్పుడో మనకి పండగలు అప్పుడు చేస్తారు. ఇగో చూడండి ఎన్ని గడియానో, 15 రోజులకు ఇలా శుభ్రం చేయటము, ఇవన్నీ మంచిగా నీట్గా తుడిసి మళ్ళీ అలా పెట్టడము. ఇక చూడండి ఎంత చక్కగా అన్నీ చేసేసాను. ఇవన్నీ చేసి శుభ్రంగా చేసి మళ్ళీ సెల్పులలో సదరాలి, వీటికి మూతలు పెట్టి అన్ని తుడిసి ఇవన్నీ ఫ్యాన్ కింద ఆరుతాయని ఇలా చేశాననమాట. తర్వాత ఇగో మంత్లీ అంటే వీక్లీ వీక్లీ కూడా బెడ్షీట్లు జాడించుకుంటాం. మంత్లీ ఇగో ఇట్లా అన్ని దుప్పట్లు, బొంతలు అన్నీ ఉతుక్కొని ఇట్లా జాడించుకుంటాము. మా బావగారు జోక్ చేసి అన్నారు, మీ అక్క తను పల్లెటూరులో బాగా పనిచేస్తుంది అంటే, మేము కూడా చేస్తాం, సిటీలో ఉన్న వాళ్ళు చేయకుంటే ఎవరు ఉండరు. ఇట్లా దుప్పట్లు ఉతుక్కోవడము, ఇక మళ్ళీ వారానికి ఒకసారి కూడా దుప్పట్లు జాడించుకోవడం, బెడ్షీట్లు. ఇక వారంలో 2 సార్లు మళ్ళీ దేవుడి ఫోటోలు తుడుచుకోవడం, బుధవారం శనివారం శుభ్రంగా రోజు పొద్దున సాయంత్రం రోజు దేవుడి సామాన్లు తోమటం. మళ్ళీ బుధవారం శనివారం దేవుడి ఫోటోలు శుభ్రంగా తుడిసి పసుపు, అది గంధం బొట్లు అలంకరించి రోజు పొద్దున సాయంత్రం 2 పూట్లండి దీపారాధన. మళ్ళీ పొద్దునే ఆ సామాన్లు కూడా తోముతాను. ఇంకా ఉదయమే ఆ సామాన్లు కూడా దీపారాధన చేసే సామాన్లు కూడా శుభ్రంగా తోమేస్తాను. కాబట్టి దేవుడి ఫోటోలు తుడవటం మాత్రం బుధవారం శనివారము 2 రోజులు తుడుస్తాను. ఇట్లా మాత్రం పొద్దున సాయంత్రం శుభ్రంగా తుడిసిగో ఇట్లా బట్టలు సదురుకోవడం సెల్పులలో. వీక్లీ ఇట్లా బట్టలు సదరాలి అంటే ప్రతిరోజు, అంటే ప్రతిరోజు మామూలుగా సదురుకుంటాము. కాకపోతే సండే ఏంటంటే ఇస్త్రీ బట్టలు అవన్నీ సదురుకోవాలంటే, సెల్పులలో బట్టలు సదరాలంటే ఈ రకంగా సెల్పులలో అన్ని బట్టలు సదరటం అనమాట. అన్నీ తీసి పడేస్తారు పిల్లలు. ఇగో ఇది ఇంటి ముందు మనకి ఇక పండగలు వచ్చినాయి అంటే, ఇక చూడండి పండగలకి ఎన్ని మనకు ఆ రంగులు నింపడానికే మనకి నడుములు పోతూ ఉంటాయి అన్నమాట. ఇక చూడండి ఈ హ్యాపీ పొంగల్ అని, హ్యాపీ జనవరి 1 అని, దసరా అని, దీపావళి అని, ఇగో ఇక్కడ మనం ముక్కోటప్పుడు దేవుడికి అప్పుడప్పుడు ఇక్కడ జరుగుతుంటా ఉంటుంది అనమాట ముక్కోటి. ఇగో చూడండి కార్తీక మాసం వచ్చిందంటే ఇంకా ఆ నెలలో ఇంకా చాలా పనులు ఉంటాయి. పొద్దున్నే 4 గంటలకు లేవడం, ఇంట్లో దీపారాధన, గుళ్ళకు పోయి దీపారాధన వెలిగించడము. కార్తీక మాసం మొత్తం ఆ నెల రోజులు అంతే ఉంటుంది అనమాట. చాలా ప్రతి గుడికి సోమవారం శివాలయం, మంగళవారం ఆంజనేయ స్వామి గుడి, గురువారం సాయిబాబా గుడి, శుక్రవారం అమ్మవారి గుడి. ఇగో చూడండి గోదావరి గట్టు దగ్గరికి వచ్చాము మేము. గోదావరి గట్టు దగ్గర కూడా ఇక్కడ స్నానాలు చేసుకొని ఇలా చక్కగా దీపాలు ఇస్తున్న తర్వాత ఆఫీస్లో కంప్యూటర్ వర్క్, ఇలా సిస్టమ్ మీద మన డేటాలు తయారు చేసుకోవడం, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంత పని ఉంటుందండి.